నమస్కారం అండి. నా పేరు విజయనాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎన్ఆర్ స్టూడియోస్ అంటే కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ లీడ్స్ బిలో 28 years అని అంటున్నారు. సెండ్ యువర్ ప్రొఫైల్ ఆన్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారంటే, సార్ నాటక రంగం నుండి వాళ్ళు సినిమాల్లో సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అని అడగడం జరిగిందండి. సో దానికి నేను చెప్పేది ఏంటంటే, సక్సెస్ అవ్వలేదు ఎందుకు అనుకుంటున్నారు అనేది నా ప్రధాన ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ కోట శ్రీనివాసరావు గారు, ఆయన నాటక రంగం నుండి వచ్చారు. ఆయన ఎంత పెద్ద సక్సెస్ చూశారనేది మనం అందరం చూసాం. అలాగే జేపీ గారు, జయప్రకాష్ గారు సమరసింహారెడ్డిలో మెయిన్ విలను. సో ఆయన నాటక రంగం నుండి వచ్చిన వారే ఎంత పెద్ద సక్సెస్ చూశారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమా మీరు చూసినట్లయితే అందులో హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదర్ ఇద్దరు కూడా నాటక రంగం నుండి వచ్చిన వాళ్ళే, వాళ్ళు సక్సెస్ చూసిన వాళ్ళే. సో కాకపోతే అలాగే మన కొండవలస గారు అంటే మీకు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో అయితే ఓకే అంటూ ఉంటారు. సో ఆయన నాటక రంగం నుండి వచ్చిన వాళ్ళే. కల్లు చిదంబరం గారు, ఆయన నాటక రంగం నుండి వచ్చిన వాళ్ళే. చాలామంది నాటక రంగం నుండి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను సక్సెస్ అవ్వలేదు అనేది కాదు, బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి సినిమాకి నాటక రంగానికి ఒక తేడా అనేది ఉంది. అది గమనించుకొని సినిమాకి కూడా అడ్జస్ట్ అవ్వగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాగే మీరు సినిమాలో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మీరు నాటకంలో యాక్ట్ చేసినట్లయితే మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు నాటకంలో మీ వాయిస్ అనేది ఆడియన్స్కి వినిపించడం కోసం మీరు కొంచెం వాయిస్ పెంచి మాట్లాడాల్సిన ఓ పరిస్థితి ఉంటుంది. కానీ సినిమాలో మీరు అంత పెంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని డిక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూతురుతో మాట్లాడేటప్పుడు ఒక కూతురుతో ప్రేమగా మాట్లాడేటప్పుడు నాటక రంగంలో మీరు ఆడియన్కి వినపడటం కోసం అమ్మ నువ్వు ఇలాగా నువ్వంటే నాకు ఎంత ఇష్టం అమ్మా, అంత ఇష్టం అమ్మా అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. ఇదే సినిమా రంగంలోకి వచ్చేటప్పటికి కొన్ని ఐస్తోటి మాట్లాడాలి. ప్రతిదానికి డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాటక రంగంలో ఏంటంటే ప్రతిదీ కూడా మాటల్లో చెప్పాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొన్ని ఐ లుక్లతో చెప్పొచ్చు, కొన్ని పెదవి విరుపులతో చెప్పొచ్చు, కొన్ని ఐబ్రోస్ పెంచడం ద్వారా చెప్పొచ్చు, కొన్ని హెయిర్ ఇది అనుకోవడం ద్వారా చెప్పొచ్చు, కొన్ని అలాగే మనకి సినిమాకి ఏంటంటే కొన్ని ఉంటాయి. అలాగే సినిమాకి వచ్చేటప్పటికి మనం కెమెరాకి యాక్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకానొక సందర్భంలో ఒకటి డైరెక్ట్ చేస్తాను స్పీకింగ్ అబౌట్ 10 years బ్యాక్, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం. అప్పట్లో జగత్ స్టూడియో అనేది మన కూకట్పల్లి JN2 దగ్గర ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది మొత్తం వచ్చేసినాయి. అది పెద్ద లాగా ఉండేది. ఒక ఆయన్ని నాటక రంగం నుండి తీసుకుని వచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన్ని చేత యాక్ట్ చేయించమని ప్రొడ్యూసర్ గారు అడిగారు. సరే కదా అని ఆయన యాక్ట్ చేయించడం మొదలుపెట్టాను. జగన్ స్టూడియో దగ్గర మనకి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, మనం కెమెరా పెట్టామనగానే ఆ షూటింగ్ చూడటానికి దగ్గర ఒక 50-60 మంది జనాలు వచ్చేవాళ్ళు. ఈయన కెమెరా పెట్టగానే కెమెరా వైపు కాకుండా జనం వైపు తిరిగి యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఇన్నసెన్స్ అది. సో సార్ అటు కాదు సార్, ఇటు కాదు సార్, యాక్ట్ చేయాలి, కెమెరా ఎక్కడ ఉంది సార్, ఇక్కడ యాక్ట్ చేయండి అంటే ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు కదండి, ఆడియన్స్ని కదా మనం ఎంటర్టైన్ చేయాలనే టైప్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన పర్సెప్షన్ అది. సో అందరూ అలాగుంటారని కూడా నేను అన్నాను. ఇక్కడ నేనేం చేస్తాను అంటే, మనము కెమెరాకి కొన్ని సందర్భాల్లో టైట్ క్లోజ్ పెడతాను. ఆ టైట్ క్లోజ్ పెట్టినప్పుడు నాకు ఓన్లీ ఐస్ మాత్రమే మీకు కెమెరాలో ఉన్నాయి సార్ అన్నప్పుడు అతను మొత్తం బాడీ అంతా షేక్ చేస్తా యాక్ట్ చేశాడు అంటే నేను ఆ ఐస్ని క్లోజ్ తీసుకోలేను. అలాగే టైట్ ఫేస్ మాత్రమే క్లోజ్ పెడతాను. క్లోజ్ పెట్టినప్పుడు ఓన్లీ ఆ టైట్లోనే అతను ఏం పర్ఫామ్ చేయాలో చేయాలి. అతను బాడీ కనుక పర్ఫామ్ చేసినట్లయితే ఆ బాడీ కెమెరాలో క్యాప్చర్ అవ్వదు. అలాంటప్పుడు అతను ఏం నటించాడనేది తెలియదు. అలాగ మనకి ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను చెయ్యి క్లోజ్ పెట్టాను, ఆ చెయ్యిని ఇలా బిగించడం అనేది క్లోజ్ పెట్టాను. అలాంటప్పుడు అతను ఫేస్లో అని పెట్టాడు అనుకోండి, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలియనప్పుడు ఎందుకు అతను యాక్ట్ చేయటం? సో మనం కెమెరాకి ఎలాగ యాక్ట్ చేయాలి అనేది తెలుసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నాటక రంగం నుండి ఏమంటారు సక్సెస్ అవ్వలేదు అనే ఒక ట్రాన్స్ఫర్ నుండి బయటకు వచ్చేసింది. నాటక రంగం నుండి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ కొద్దిమందే ఉన్నారు. ఇంకా నాటక రంగంలో చాలామంది ఉన్నారు.
వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సురభి నాటక రంగం నుండి ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద నాటక సంస్థల నుండి, ఇప్పుడు మా ఊరే ఉంది నాగబేరువారిపాలెంలో కాకతీయ కళా పరిషత్ అని పెట్టి మేము సంవత్సరానికి ఒకసారి ఏమంటారు రంగస్థల నటులందరినీ పిలిపించి వాళ్ళకి ఇతోధికంగా ఏదో కొంత సాయం ఉంటుంది కదా అని వాళ్ళ చేత నాటకాలు వేయించి ఎన్నో సంవత్సరాలు వాళ్ళని పోషించిన స్థానంలో మా ఇంటి పేరుతోటి ఉన్న ఊరు నాగబేరువారిపాలెం మా ఊరే. సో ఆ ఊర్లో ఎంతోమంది నాటక రంగ వాళ్ళని మేము మంచిగా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి ధనధాన్య సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఇది ఉంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఎక్కడైనా నటనే, కాకపోతే అది కెమెరాకు ఒక రకంగా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ ఒక రకంగా ఉంటుంది. సో మీరు దేనికి యాక్ట్ చేస్తున్నారని తెలుసుకుని యాక్ట్ చేసినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే మెయిల్ ఐడి వచ్చేసి hello.nrstudios@gmail.com. HELLO hello NR, N for Nagabairu, R for Rajesh, NR Studios STUDIOS studios@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7416300795. ఐ రిపీట్ 7416300795. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దానికంటే ముందు డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, అంటే అది కాస్ట్యూమ్కి అడిగినా, అసోసియేషన్లో డబ్బులు అని అడిగినా, లేదంటే మీకు పోర్ట్ఫోలియో ఫోటోలు తెస్తామని అడిగినా, డబ్బులు లేని వాడు అప్పటికి సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాడానికి మీరు డబ్బులు పెట్టుకోవడం అనేది మీరు మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖులుగా మిగిలిపోకుండా మెచ్యూరిటీతో ఆలోచిస్తూ సక్సెస్ వైపు పరిగెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.